ఓ గురువా లే గురువా 11:30 దాటిపోయింది. అప్పుడే 11:30 అయిందా డాడీ? ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళి గంట దాటింది. అలాగా? అవును, రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేదురా. నేను ఎన్ని గంటలకు వచ్చి పడుకున్నాను? నువ్వు వచ్చి పడుకున్నావా? నువ్వెక్కడ వస్తావు గురు? మేమే నేను తీసుకొచ్చాం. 1 గంట దాటిపోయింది. చచ్చా, ఏమైనా సరే ఇక ముందు ఇంత లేట్ నైట్స్ అవ్వకూడదురా. ఇవి రోజు అనుకునే మాటలే గానీ లేచి త్వరగా బ్రష్ చేసుకో. మన వినోద్ గాడు నీతో ఇది పని ఉందని బయట వెయిట్ చేస్తున్నాడు. 1 మినిట్. ఎరా వినోద్, మా చెల్లెలి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాం. కట్నాల దగ్గర కొంచెం ఇబ్బంది వచ్చింది. ఒక 50,000 లేకపోతే పెళ్లి ఆగిపోతుంది గౌతమ్. ఏమిట్రా మాటలు? ఎందుకు ఆగిపోతుంది పెళ్లి? ఆ మాత్రం సాయం చేయడానికి నేను లేను. నీకు శ్రమిస్తున్నానేమో. ఇందులో శ్రమే ఉందిరా. నీ చెల్లెలు నా చెల్లెలు కదా, ఆ మాత్రం సాయం చేయవలసిన బాధ్యత నాకు లేదా? ఉండి ఇప్పుడే వస్తాను. తీసుకో. చాలా థ్యాంక్స్ గౌతమ్, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. గురువా, నువ్వు అందరిని నమ్మేస్తావు. వాడు చెప్పేది నిజమో కాదు తెలుసుకోకుండా అడిగినంత డబ్బు ఇచ్చేయడమేనా? వాడు అబద్ధాలు ఎందుకు చెప్తాడురా? నువ్వు ఒట్టి అనుమాన పక్షివి. పద. అంతేలే. రే పాలకోట ఇటుకు పెట్టరా. ఇదిగోనయ్యా. ఏంటి బాబు 2 రూపాయలు తక్కువ ఇచ్చారు? తక్కువేనయ్యా, గల్ఫ్ సర్చార్జ్. అంటే అంటే ఇచ్చే చోట తగ్గించాలి, పుచ్చుకునే చోట పెంచాలి, అది దాని అర్థం. అసలే ఈ సంవత్సరం పంటలు విరక్కాసేలా కనిపిస్తలేదు కనుక మీ కూలీలందరికీ ధరలు తగ్గించమని మా చెల్లెలు, అదంతే. నువ్వు కదమ్మయ్యా మళ్ళీ. మేము ఒప్పుకోం బాబు. ఇప్పటికే మీరు ఇస్తున్న కూలి డబ్బులు ఖర్చులకు చాలక అర్ధాకలతో బతుకుతున్నాం. బతుకుతారో చస్తారో మాకు అనవసరం అయ్యా. మా చెల్లెలు నన్ను ఇంతే ఇమ్మంది ఇస్తున్నాను. మీకు కావాలని తీసుకోండి, లేకపోతే మానేయండి. సీనయ్య మామ, వాళ్ళు చెమటతో నీళ్ళ తడిపి బంగారం పండిస్తున్న కూలీలు, వాళ్ళ కడుపు కొడతావా? అబ్బా, అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేమయ్యా కృష్ణమూర్తి. అయినా మీ పిన్ని చెప్పిన పని అక్షరాలను నడిపిస్తుంది నా ధర్మం, అంతే. మా పిన్ని ఎలా ఉండదు. చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలుస్తూ మీరు మా పిన్ని నీడను చేరి ఆవిడ్ని ఎంత అప్రతిష్ట పాలు చేశారో నాకు బాగా తెలుసు. కృష్ణమూర్తి, నన్ను అవమానిస్తున్నావు. అన్యాయం చేసిన వాళ్ళని అవమానించడం తప్పు కాదు. మర్యాదగా వాళ్ళకి రోజు ఇస్తున్న కూలి ఇవ్వు. నేను ఇవ్వకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? నేనే ఇస్తాను. కృష్ణమూర్తి, నేను తేనె తుట్టలాంటి వాడిని. నన్నే కదిలించావు కదూ. నిన్నెక్కడ కుట్టాలో అక్కడ కుడతాను, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను. అమ్మగారు, గంగానమ్మ గారు. ఓ నువ్వా అప్పన్నా? వడ్డీ డబ్బులు తెచ్చావా? అసలు ఏడాది వడ్డీ మొత్తం తెచ్చాను అమ్మగారు. ఈ పైకం తీసుకుని మీ దగ్గర తాకట్టు పెట్టిన తాళ్ళు బుట్టి ఇప్పించండి. ఏమిటి 1 నెల వడ్డీ తక్కువగా తెచ్చావు? తక్కువేటమ్మగారు, 12 నెలల వడ్డీ లెక్కటి తెచ్చాగా. ఏడాదికి 12 నెలలు ఇంగ్లీషు లెక్క. మన తెలుగు ప్రకారం ఈ సంవత్సరానికి 13 నెలలు. ఈ 7 వైశాఖ మాసం అధిక మాసం వచ్చింది తెలుసా? ఆ అధిక మాసం నెల వడ్డీ కూడా ఇచ్చి నీ నగ నిక్షేపంగా తీసుకువెళ్ళు. అధిక మాసానికి వడ్డీ అడగటం అన్యాయం పిన్ని. వడ్డీ తీసుకోవడం అన్యాయం ఏమిటి? ఆ 7 కొండల వాడే వడ్డీ కాసులవాడు. భక్తితో గాని భయపడి ఇవ్వమని ఆ భగవంతుడు కూడా చెప్పలేదు పిన్ని. అసలు తాలిపట్టు తాకట్టు పెట్టుకోవటం అన్యాయం, పైగా అధిక వడ్డీ గుంచడం అంతకన్నా అధర్మం. ఈ పేదవాళ్ళు కడుపు కొట్టి ఎందుకు పాపం మూట కట్టుకుంటావు? ఈ పాపాలు నన్నేమీ చేయవు. నేను పుణ్యం కట్టుకుని పుట్టినందుకు ఇంత ఐశ్వర్యం అనుభవిస్తున్నాను. మీ అమ్మ పాపాత్మురాలు, ఏమీ అనుభవించకుండా పోయి చేరింది. అమ్మ సంగతి ఎందుకు ఎత్తుతావు పిన్ని? చనిపోయి ఏ స్వర్గానం ఉందో కనీసం ఆమె ఆశీర్వాదమైనా లేకుండా చేసుకుంటావు ఎందుకు? మీ అమ్మ ఆశీర్వాదము వద్దు, ఆ అమ్మ కొడుకువి నీ అడ్డంకి నాకొద్దు. నా వ్యాపారం జోలికొచ్చావో మరి అది దక్కదు. పో. ఇంకా నిలబడ్డావేంట్రా? వెళ్ళి అధిక మాస వడ్డీ తీసుకుని రా పో. అలాగేనమ్మా.